సరిహద్దులు దాటి ఆంధ్రకు మద్యం తెలంగాణ సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలో ఇటీవల ఎన్నికల్లో ఎక్కడ చూసినా ఓల్డ్ అడ్మిరల్ మద్యం సీసాలు దర్శనం ఇస్తున్నాయట. సరిహద్దును ఉన్న గోదావరి జిల్లాలు, కృష్ణా, రాయలసీమ జిల్లాలకు తెలంగాణ మద్యాన్ని తరలించినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల పోలీసుల సహకారంలోని మద్యం హద్దులు దాటినట్లుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు మాత్రమే జరగడంతో ఇక్కడ కార్యకర్తలు, నేతలకు తప్ప ఆయా పార్టీలు ఓటర్ల వరకు మద్యాన్ని తీసుకువెళ్లలేదు. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగడంతో మద్యం విచ్చలవిడిగా ఏరులై పారింది. తెలంగాణ ప్రభుత్వంలోని కొందరు పెద్దల సహకారంతో ఈ మద్యం చెక్ పోస్టులు దాటినట్లుగా తెలుస్తుంది. ఏపీకి చెందిన ఎన్ఆర్ఐలు ఆంధ్రాలో ఎన్నికల నేపథ్యంలో మందస్తు పథకంలో భాగంగా తెలంగాణలో మద్యం షాపులు దక్కించినట్లుగా సమాచారం. ఇందులో ప్రధానంగా కొందరు ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ప్రచారం ముగిసిన వెంటనే తెలంగాణలోని ప్రభుత్వ పెద్దల సహకారంతో మద్యం తరలించినట్లుగా సమాచారం. ఏపీలో ఎన్నికల సందర్భంగా చెక్పోస్టుల వద్ద స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం కేసుల్లో తెలంగాణ మద్యం రెండో స్థానంలో ఉండటం గమనార్హం.